హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగములో 2వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం యదం ప్రవ్యాఖ్యమశేషతః యత్ జ్ఞాత్వా నేహ భూయః అన్యత్ జ్ఞానమవ్యయం అవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసింది ఏమియో మిగలదు. పరమాత్మ జ్ఞానాన్ని చెప్తున్నారు. ఏంటంటే, నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. తత్వజ్ఞానాన్ని అంటే ఆత్మతత్వజ్ఞానాన్ని చెప్తున్నాను. ఆత్మతత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే భగవంతుడి యందు భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. నిరంతరం కూడా అనన్యభావంతో మనం భగవంతుడిని మనం సేవించాలంటే, భగవంతులకు విషయాలు తెలుసుకోవాలంటే భగవంతు నిరంతరము కూడా పరమాత్మ యందు నిరంతరము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. భగవంతుడు చెప్తున్నాడు, నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకోవలసింది ఏమీ మిగలదు. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మను తెలుసుకోవాలి. మనం పరమాత్మ విషయాలు తెలుసుకున్న తర్వాత, తత్వజ్ఞానం తెలుసుకున్న తర్వాత తెలుసుకోవలసింది ఏమీ లేదు. ఎందుకంటే సర్వప్రపంచంలో ఆవరించి ఉన్నది, సర్వప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ శక్తి, పరమాత్మ స్వరూపము. పరమాత్మ మనకి కనిపించదు, కానీ పరమాత్మ ఆధారంగా ఈ ప్రకృతి నడుస్తుంది. ఆ విధంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో ఇంకా తెలుసుకోవలసిన విషయాలు మరింకేవి ఉండవు. ఆ విషయాన్ని నీకు నేను తత్వజ్ఞానాన్ని తెలుపుతాను. కానీ నీవు నా యందు అనన్య భక్తి కలిగి ఉండాలి, ఆసక్తమైన మనసు కలిగి ఉండాలి, అనన్యభావంతో మత్పరాయణువై ఉండాలి. అప్పుడు నేను నీకు చెప్పేది అర్థమవుతుంది. ఆ విధంగా నన్ను నిరంతరం కూడా నన్నే నమ్ముకొని నా మీద ద్వేష కలిపి మత్పరాయణువై అనన్యభక్తితో అనన్యభావంతో ఉన్నావు. ఇప్పుడు నీతో నా తత్వజ్ఞానాన్ని నేను చెప్తానని చెప్తున్నారు. ఈ జగత్తులో తెలుసుకునవలసింది ఏమీ లేదు. పరమాత్మ విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవలసిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే అన్నిట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలి. దేని చేత అయితే ఈ ప్రపంచము నడుస్తుందో, దేనిదే పోషింపబడుతుందో ఆ విషయాన్ని నీకు చెప్తానని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్.